మామీ గారేంటి ఇలా కూర్చున్నారు? అత్తయ్య గారు ఏంటమ్మా? మామీ గారేంటండి అలా కూర్చున్నారు? అలా కూర్చున్నారేంటి? లేవండే, ఇవేం పనులు? ఏమీ లేదే, తలెప్పి వస్తుందని మాత్ర వేసుకున్నాను. ఆ మాత్ర కడుపులోకి ఎక్కడ పోతుందో తలకెళ్ళకుండా తల కింద పెట్టి కూర్చున్నాను అంతే. అమ్మావేనా, రెడీ అయ్యేవా? అవుతున్నాను అత్తయ్య గారు, జ్యువెలరీ వేసుకుంటున్నాను. ఆ హారం నాకు ఇవ్వమ్మా, నాకు బాగుంటది. అత్తయ్య గారు నా చీరకు మ్యాచ్ అవుతుందని ఇది వేసుకుందాం అనుకుంటున్నానండి. ఇది నా కొడుకు చేయించిందే కదా, నేను వేసుకుంటాను. అత్తయ్య గారు మీరు అది వేసుకోండి, నేను ఇది వేసుకుంటాను. ఇదేంటి నువ్వు నాకు చెప్తున్నావు? నా కొడుకు చేయించింది నేను వేసుకుంటాను. ప్లీజ్ అత్తయ్య గారు అది వేసుకోండి. నాకే ఎదురు చెప్తున్నావేంటి? నువ్వేం ఫంక్షన్కి రావక్కర్లేదు, నేను నా కొడుకు వెళ్తాం. నువ్వు ఇంటి దగ్గరుండి పనులు చెయ్యి. అత్తయ్య గారు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇంటి దగ్గరుండి పనులు చెయ్యి. ఇంత ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు వద్దంటున్నారు. ఈవిడెప్పుడు ఇంతే. ఇదేంటి మా అత్తయ్య గారు ఇంత రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు నాకు? ఎక్కడైనా కోడళ్ళు అత్తగారికి రెస్పెక్ట్ ఇస్తారు, ఇదేంటో మా ఇంట్లో మా అత్తగారు నాకు రెస్పెక్ట్ ఇచ్చి అస్తమాను కాళ్ళకి దండం పెట్టుకుంటున్నారు. ఏదైతే ఏమైంది, ఈ ఫీలింగ్ భలే ఉంది. అయ్యో అత్తయ్య గారు ఇదేంటండి మాటి మాటికి కాళ్ళకి దండం పెడుతున్నారు? అయ్యో అదేం కాదమ్మా, నా కాలు తగిలినప్పుడల్లా దండం పెట్టుకుంటున్నాను. అలా ఎందుకండి? మళ్ళీ నువ్వు తిరిగి తన్నకుండానే. ఇలా ఇలా అంటే అందుకా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఇదిగోండి కాఫీ. అబ్బా ఎంత బాగుందో. అచ్చి ఇలా ఉందేంటి? సునంద, మన 30 ఏళ్ల కాపురంలో ఈ రోజు కాఫీ చాలా బాగుంది. అయ్యో నామతి మండ, నా కోసం చిక్కగా కలుపుకున్న కాఫీ మీ చేతికిచ్చానా? ఈ 30 సంవత్సరాలు బట్టి కుడుతులాంటి కాఫీ నా మొఖాన పడేస్తున్నావా? అయ్యో ఇదేంటి ఇలా చెప్పేశాను? హలో హలో, రెడీ అయిపోయావా? రెడీగానే ఉన్నానండి. సరేనండి. ఓకే. ఎక్కడికో తింగురంగమంట తయారైంది. నా కొడుక్కి ఫోన్ చేసి కనుక్కోవాలి. హలో హలో. బాబు చెప్పమ్మా. వేన రెడీ అయ్యిందేంటి? బయటకు తీసుకువెళ్తానన్నావా? అవునమ్మా, షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. షాపింగా? ఏ మన పండగ చేసిన షాపింగ్ సరిపోలేదా? అంటే అవసరమైనవి ఉన్నాయమ్మా. ఏ అంత అవసరమైనవి ఉన్నాయేంటి? ఏమీ లేవు అవసరమైనవి. నువ్వు ఇదే అలవాటు చేసేవనుకో చాలా బాగుంటుంది. అది కాదమ్మా, ఒక్కసారికే వెళ్ళొచ్చేస్తాం. ఏ నేను చెప్పింది అర్థం అవ్వలేదా? అర్థమైందమ్మా, కానీ ఒక్కసారికి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. సరే అమ్మా, నీ ఇష్టం. అలాగే. ఓకే అమ్మా, ఉంటాను. వేనా ఇలా రా ఒకసారి. ఏంటత్తయ్య గారు? ఏ షాపింగ్ కి వెళ్ళొచ్చన్నావంట? పండక్కి చేసిన షాపింగ్ సరిపోలేదా? కొన్ని అవసరమైనవి ఉన్నాయండి, అవి తీసుకుందామని. అవసరమైనవి లేవు, ఏమీ లేవు. ఈ మధ్య షాపింగ్లు ఎక్కువైపోయినాయి నీకు. ఇంట్లో పనులున్నాయి కదా, ఆ పనులు చూడు. మీ అబ్బాయి వస్తా అన్నారండి తీసుకువెళ్ళడానికి. నేను ఫోన్ చేసి చెప్పానులే రావద్దని. అయినా ఆఫీస్లో బోల్డంత వర్క్ ఉందంట. షాపింగ్ లేదు, ఏమీ లేదు. డబ్బులన్నీ ఇలాగే ఖర్చు పెట్టిచ్చేస్తున్నావు. ఏంటి మా వదిన అన్నయ్య బయటకెళ్తానంటే మా అమ్మొద్దంటుంది? వెళ్ళి పనులు చూడు. సరే అత్తయ్య గారు. ఏదోటి చేయాలి. అమ్మా ఏం చేస్తున్నావు? ఏముందే, ఏం టైంపాస్ అవక యూట్యూబ్ చూస్తున్నాను. అవునా, నీ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిందంట, రా వెళ్ళి చూసేద్దాం. అవునమ్మా, మేడపైన బట్టలున్నాయి తెచ్చేస్తాను. బలే బలే మా చిన్నోడు సినిమాకి తీసుకువెళ్తాడంట. వదినా. ఏంటి మరిది గారు పిలిచారు? అన్నయ్య నువ్వు షాపింగ్ వెళ్తానంటే అమ్మ వద్దంటుంది కదా వదినా. నేను విన్నాను. అమ్మ తీసుకుని నేను సినిమాకి వెళ్తాను, మేము వచ్చేసరికి 3 గంటలు పడుతుంది. ఈ లోపు మీరు షాపింగ్కి వెళ్ళి వచ్చేయండి వదినా. అమ్మో అత్తయ్య గారు ఏమైనా అంటారేమో. అయ్యో వదినా, అవన్నీ నేను చూసుకుంటాను కదా. అన్నయ్యకి ఫోన్ చేశాను, 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేస్తాడు, నువ్వు రెడీగా ఉండదునా. థ్యాంక్ యూ మరిది గారు. అబ్బబ్బా తల బద్దలైపోతుంది.
ఒకటే తలనొప్పి. ఏంటత్తయ్య గారు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి తల పట్టుకొని కూర్చున్నారు? తలనొప్పి భరించలేకపోతున్నానమ్మా. టీ తీసుకురమ్మంటారా? టీ తాగానమ్మా. పోనీ టాబ్లెట్ తీసుకురమ్మంటారా? టాబ్లెట్ కూడా వేసుకున్నాను. అయితే కాసేపు పడుకోండి. ఇప్పటి వరకు రెస్ట్ తీసుకునే వచ్చాను, అయినా తగ్గట్లేదు. ఓ అవునా అత్తయ్య గారు? మీకు ఇలా కాదు, చెప్తాను ఆగండి. అత్తయ్య గారు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మా? మన పక్కింటోళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలిసిందా మీకు? తెలియలేదు. మీకు తెలియలేదా? అయితే మీరు ఖచ్చితంగా వినాలి అత్తయ్య గారు. అత్తయ్య గారు తలనొప్పి తగ్గిందండి. భలే తగ్గిపోయిందమ్మా. ఈసారి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రండి. అత్తయ్య గారు మన పక్కింటి వాళ్ళని కానీ అడిగారు కనుక అవన్నీ నేను సరదాగా చెప్పాను, మీకు తలనొప్పి తగ్గిపోతుందని. వాళ్ళని అడగండి. ఇవన్నీ నిజాలు కాదా? అమ్మా అవునమ్మా నిజమే. నువ్వు ఇక్కడున్నావా అమ్మా? కిందంతా వెతికాను ఎక్కడున్నావో అని. ఎవరమ్మా ఫోన్లో? అమ్మతోనా? అవునత్తయ్య గారు. ఓకే 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 అమ్మా, మళ్ళీ చేస్తాను. ఇవిగోమ్మా, ఇవి తిను. అయ్యో అత్తయ్య గారు, నేను కిందకు వచ్చి తింటాను కదండి, పైకి తెచ్చారా మీరు? పర్వాలేదమ్మా, తీసుకో. సరే అత్తయ్య గారు. మరి మీరు తిన్నారండి? తిన్నానమ్మా, నేను తినే నీకు తెచ్చాను. అయితే ఓకే అత్తయ్య గారు. నేను ఒకటి అడగడం మర్చిపోయాను. పండగకు వెళ్ళేటప్పుడు అమ్మకి చీర పట్టుకెళ్ళమన్నాను, పట్టుకెళ్ళావమ్మా? లేదత్తయ్య గారు, అమ్మాయి 4 చీరలు కొందండి నాకు. అమ్మ కూడా కొనుక్కుందండి, అందుకే నేను కొనలేదు. అయ్యో అలాగంటావేంటమ్మా? అమ్మ ఎన్ని చీరలు కొనుక్కున్నా నువ్వు పట్టుకెళ్లి ఒక చీర ఇచ్చావనుకో అమ్మకు ఆనందం. అమ్మకు నువ్వు ఇచ్చిన చీర ఎంతో అపురూపంగా ఉంటది. ఆ చీర చూసినప్పుడల్లా నువ్వు గుర్తొస్తుంటావు. మీ అమ్మగారు ఏం పెట్టారు అని అడిగే అత్తగారులను చూశాను, కానీ మీ అమ్మకి చీర పట్టుకెళ్ళావా అని అడిగే అత్తగారిని మిమ్మల్నే చూస్తున్నాను అత్తయ్య గారు. మీరు చాలా గ్రేట్ అండి. అత్తయ్య గారు ఇలా రండి. ఏంటమ్మా? మామయ్య గారేంటండి మళ్ళీ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు? అయ్యో అదేం ప్రాక్టీస్ కాదమ్మా, నిన్న మీ మామయ్య గారు చదువుతుంటే ఆలకించాను. ఏంటండి అది? అదా, కుదిరితే పరిగెట్టు, లేదంటే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో అని శ్రీశ్రీ చెప్పారు కదమ్మా. అందుకే మీ మామయ్య గారు ఇలా చేస్తున్నారమ్మా. అవునండి, సరిపోయిందిలే. ఏమండి, మీకెలాగ అర్థమయ్యిందా? ఆ మహానుభావుడు అన్నాదే ఇంట్లో పాకమని కాదు, బయటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించమని. దాని అర్థం అదా? అదైతే నా వల్ల కాదులే. ఫోన్ అవసరం లేదులే. అత్తయ్య గారు త్వరగా రండి. వస్తున్నానమ్మా. మర్చిపోయా, మనం వెళ్లే దగ్గర సిగ్నల్స్ ఉండవండి. ఫోన్ లోపల పెట్టండి, చెప్పులేసుకున్నాను. అలాగేనమ్మా. A few moments later. భోజనాలైతే అదిరిపోయినాయమ్మా. అత్తయ్య గారు, అందరూ మీ చీర గురించే మాట్లాడుకున్నారండి అక్కడ. నువ్వు మరీను అంత లేదులే. నిజమేనండి. సర్లే పద. అత్తయ్య గారు వెళ్లే ముందు నా ఫోన్ ఇచ్చాను కదండి లోపల పెట్టమని, నా రూమ్ లో కనిపిస్తా లేదా? ఎక్కడ పెట్టారు? ఫ్రిడ్జ్ లో పెట్టానమ్మా. నేను అడుగుతుంది ఫోన్ అండి. నువ్వు మాటి మాటికి ఫోను వేడెక్కుతుంది అంటున్నావు కదా, అందుకు చల్లబడద్దని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చాను. అమ్ము నా ఫోను. ఫోన్ అవసరం లేదులే. అత్తయ్య గారు త్వరగా రండి. వస్తున్నానమ్మా. మర్చిపోయా, మనం వెళ్లే దగ్గర సిగ్నల్స్ ఉండవండి. ఫోన్ లోపల పెట్టండి, చెప్పులేసుకున్నాను. అలాగేనమ్మా. A few moments later. భోజనాలైతే అదిరిపోయినాయమ్మా. అత్తయ్య గారు, అందరూ మీ చీర గురించే మాట్లాడుకున్నారండి అక్కడ. నువ్వు మరీను అంత లేదులే. నిజమేనండి. సర్లే పద. అత్తయ్య గారు వెళ్లే ముందు నా ఫోన్ ఇచ్చాను కదండి లోపల పెట్టమని, నా రూమ్ లో కనిపిస్తా లేదా? ఎక్కడ పెట్టారు? ఫ్రిడ్జ్ లో పెట్టానమ్మా. నేను అడుగుతుంది ఫోన్ అండి. నువ్వు మాటి మాటికి ఫోను వేడెక్కుతుంది అంటున్నావు కదా, అందుకు చల్లబడద్దని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చాను. అమ్ము నా ఫోను. ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? కానీ ఎంత గ్రేట్ అత్తయ్య గారు. ఎవరమ్మా? నేనా? మీరు కాదు అత్తయ్య గారు. మరి మీ మామయ్య గారా? కాదత్తయ్య గారు. పోనీ మా అబ్బాయా? కాదండి. అయితే ఎవరో కాదంటున్నావు నువ్వా? నేను అసలే కాదు. మరి ఇంకెవరో చెప్పు. వాటర్ నుంచి కరెంట్ తీసిన వాళ్ళండి. లేకపోతే వాటర్ పట్టుకున్నప్పుడు అలా షాక్ కొట్టేదు. నిజమేగా?
అబ్బబ్బా ఈ కాలం పిల్లలు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఏమైంది అత్తయ్య గారు? ఏంటమ్మా ఈ కాలం చదువులేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఒక ఇంగ్లీష్ పదం అడిగానమ్మా, ఎవ్వరో కూడా నాకు తెలియదనే అంటున్నారు. ఇంకెందుకు అంత చదువులు చదవడం? అవునా అత్తయ్య గారు, ఇంతకీ ఆ ఇంగ్లీష్ పదం ఏంటండి? ఐ డోంట్ నో అంటే తెలుగులో ఏంటమ్మా? నాకు తెలీదు అత్తయ్య గారు. అదిగో నువ్వు కూడా తెలియదనే అంటున్నావు. నువ్వింకేం చదివావు? అయ్యో అత్తయ్య గారు, ఐ డోంట్ నో అంటే నాకు తెలియదని కాదండి, నాకు తెలీదు అని తెలుగులో అర్థమండి. ఆ అయితే నాకే తెలియదన్నమాట.